చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సమీపంలో చౌడేపల్లి మండలంలో అందమైన ప్రకృతి పరిసరాల మధ్యలో బోయకొండ గంగమ్మ గుడి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చుట్టూ పర్వతాలు, అటవీ ప్రాంతం మధ్యలో కొలువైన బోయకొండ గంగమ్మ కోరికలు తీర్చే కల్పవల్లిగా చెప్పుకుంటారు. అక్కడ భక్తులకు కూడా గంగమ్మ తల్లి అంటే విపరీతమైన విశ్వాసం, నమ్మకం. ఎక్కువ సంఖ్యలో భక్తులు గంగమ్మ గుడిని సందర్శిస్తారు. అమ్మవారికి ఏవైనా చెప్పుకుంటే 90% కోరికలు పరిష్కారం అవుతాయి అని నమ్ముతారు. కుడివైపునకు పడితే కోరిక తీరుతుందని లెక్క. ఆ పువ్వు ఎడంపక్క పడితే కోరిక తీరదని లెక్క. ఇది భక్తుల విశ్వాసం. చూడడానికి అందరికీ ఇబ్బంది అయిపోతాను. నోట్లు ఇప్పటికీ ముంచుకుంటారు. నోట్స్ కింద వేసారు కొంచెం బట్టి ఆ కలర్ లో ఉన్నాయి కదా. కాదా మరి ఇక్కడ వేస్తే కాయిన్స్ నీటికి కనిపిస్తామా. ముందుకు కింద నుంచి అమ్మని కాయిన్స్ లేదు. ఇక్కడ నుంచి చూడడం కష్టం అయిపోతుంది. ముందు కింద దారి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఇది రూట్ లెక్కేసుకోకుండా గూగుల్లో చూసుకొని గూగుల్ కొంచెం పక్కన మళ్ళీ రౌండ్గా నీకు లెక్క వచ్చా? చెప్తా నువ్వు యూట్యూబర్ అంట. ఇది రాదా? ఇది సెల్ఫీ వస్తుందా? పడ్డామంటే అయిపోయా. హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో
హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హాజిరా మాహిన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. ఈ హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాపేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.